వెల్కమ్ టు 99 టీవీ. జగన్ సర్కార్ తీసుకున్న కొత్త జిల్లాల ఏర్పాటు నిర్ణయం అధికార పార్టీలో సరికొత్త వివాదాలకు కారణమవుతోంది. ఆయా జిల్లాల ప్రజల్లో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ జగన్ నిర్ణయంపై అనేక విమర్శలు చేసింది. దీంతో సీఎం జగన్ ప్రజాభిప్రాయ సేకరణకు ఆదేశించారు. ఉగాది నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మరి అధికార పార్టీ నాయకుల్లో కూడా భిన్నాభిప్రాయాలు ఉండడం దేనికి సంకేతం? తాజాగా వైసీపీ నేత మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు నరసాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామంటూ చెబుతున్నారు. పనిలో పనిగా 2019 ఎన్నికల్లో నరసాపురం ఎమ్మెల్యే ప్రసాద్ రాజుకు మద్దతిచ్చినందుకు ప్రజలు తనను క్షమించాలంటూ తన చెప్పుతో తాను కొట్టుకున్నారు. ఇందుకీ కొత్తపల్లి సుబ్బారాయుడు ఆవేదనకు కారణమేంటి? ఇదే అంశానికి సంబంధించి కొత్తపల్లి సుబ్బారాయుడు గారితోనే మాట్లాడదాం. సుబ్బారాయుడు గారు నమస్తే. నమస్తే అండి. సుబ్బారెడ్డి గారు, రాజకీయాల్లో మీరు చాలా అగ్రెసివ్ గా ఉంటారు. అలాగే మాట ఇచ్చారంటే నిలబెట్టుకునే మనస్తత్వం ఇది. నరసాపురం నియోజకవర్గంలోనే కాదు, గోదావరి జిల్లాల్లో మీకు మంచి ఫాలోయింగ్ ఉంది. మీరు మంత్రిగా కూడా పనిచేశారు. కానీ ఎవరు ఊహించని విధంగా, మీ అభిమానులు జీర్ణించుకోలేని విధంగా మీ చెప్పుతో మీరు కొట్టుకోవడానికి గల కారణం ఏంటి? ప్రధానంగా అలా ఉన్నటువంటి బాధ, ఆవేదన. ఎందుకంటే నరసాపురం డివిజన్ హెడ్ క్వార్టర్ గా మా తాత ముత్తాతల నుంచి కూడా ఆనాడు డచ్ టైంలో కానీ, బ్రిటిష్ టైంలో కానీ, లేకపోతే మన భారతదేశం ఏర్పడినప్పటి నుంచి, ప్రజాస్వామ్యం ఏర్పడినప్పుడు కూడా ఇది నరసాపురం డివిజన్ హెడ్ క్వార్టర్ గా ఉంటూ నర్సాపూర్ పార్లమెంట్ గా ఉంది. మరి డచ్ వారు కానీ, బ్రిటిష్ వారు కానీ అందరూ కూడా దీనికి ఒక ప్రత్యేక స్థానం ఇచ్చి గౌరవించారు. అదేవిధంగా భారత ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే కంటిన్యూ అవుతూ వచ్చింది. మా బాధ, మా ఆవేదన, మా తపన ఏంటంటే మేము చెప్పుతూ కొట్టుకోవడానికి ప్రధాన కారణం మరి ఇన్ని తరతరాలు బట్టి మాకున్నటువంటి హక్కు ఈ రోజున జిల్లా కేంద్రం మేము అడుగుతున్నాం అంటే రియల్గా మేము అడగట్లేదు, మాకు రైట్ అది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాలు అనౌన్స్ చేసినప్పుడు కూడా, పార్లమెంట్ ఒక జిల్లా అనౌన్స్ చేసినప్పుడు కూడా ఎక్కడైతే డివిజన్ హెడ్ క్వార్టర్ ఉంటుందో అక్కడే జిల్లా హెడ్ క్వార్టర్లు అవుతాయని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మరి అదే విధంగా ఇంచుమించుగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఇంచుమించుగా అదే ఎక్కడ ఓటారా ఇలాగా మా నర్సాపూర్ లాగా ఏదో ఓటారా జరిగింది తప్ప అన్ని కూడా యాచిటీజ్గానే డివిజన్ హెడ్ క్వార్టర్స్, జిల్లా హెడ్ క్వార్టర్స్ అయినాయి. మరి అన్ని చోట్ల మా పక్కన మచిలీపట్నం కృష్ణా జిల్లా డివిజన్ హెడ్ క్వార్టర్ అయింది, మా జిల్లా హెడ్ క్వార్టర్ అయింది. మా పక్కన కాకినాడ జిల్లా హెడ్ క్వార్టర్ అయినాయి. రాష్ట్రంలో మిగిలినటువంటి 20 పైబడి యాజిటీజ్ గా జిల్లా హెడ్ క్వార్టర్స్, డివిజన్ హెడ్ క్వార్టర్స్ అన్ని కూడా. మరి మా ఒక్క నరసాపురంలోనే ఎంతో ఘన చరిత్ర కలిగినటువంటి నరసాపురం ఇది. మాకు కోట ఉంది, ఇక్కడ చిన్నత్తూరు కోట ఉంది. ఇక్కడ నుంచి రాజ్యాన్ని పరిపాలించినటువంటి నియోజకవర్గం ఇది. అటు కృష్ణా జిల్లాను కానీ, ఇటు ఈస్ట్ గోదావరి జిల్లాను కానీ పరిపాలించినటువంటి నియోజకవర్గం ఇది నరసాపురం నియోజకవర్గం అంటే. అదే విధంగా ఎంతో ఘన చరిత్ర కలిగినటువంటి నియోజకవర్గం. ఎంతో మంది గొప్ప మహానాయకులని జన్మనిచ్చినటువంటి నియోజకవర్గం. ఎంతో గొప్ప మేధావులకి జన్మనిచ్చినటువంటి ప్రదేశం ఇది. మరి అటువంటి గొప్ప ఈ రోజున సినీ రంగంలో కానీ, వేరే రంగాల్లో కానీ, దేశంలో కానీ, ఇతర దేశాల్లో కానీ ఎంతో గొప్ప ఖ్యాతి గడిచినటువంటి గొప్ప మహనీయుల్ని ఇచ్చినటువంటి ప్రాంతం నరసాపురం నియోజకవర్గం ఇది. ఈ హెడ్ క్వార్టర్, ఈ డివిజన్ హెడ్ క్వార్టర్ పూర్వకాలం నుంచి కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో మరి ఐఏఎస్లు ఇద్దరు ఉంటే, ఒకటి వెస్ట్ గోదావరి ఏలూరు కలెక్టర్ గా ఒక ఐఏఎస్ ఉండేవారు, నరసాపురం సబ్ కలెక్టర్ గా ఒక ఐఏఎస్ ఉండేవారు. ఎన్టీఆర్ జిల్లాకి ఇద్దరు ఐఏఎస్లు ఉండేవారు. అక్కడ ఏలూరులో కలెక్టర్ ఉండేవారు ఐఏఎస్ గా, నర్సాపూర్లో సబ్ కలెక్టర్ ఐఏఎస్ గా ఇక్కడ ఉండేవారు. ఆ విధంగా ఎప్పటి నుంచో ఒక ప్రాధాన్యత ఉంటుంది. ఎప్పుడైతే డివిజన్ హెడ్ క్వార్టర్లని జిల్లా హెడ్ క్వార్టర్ గా చేస్తా ఉన్నారు, ఎప్పుడైతే పార్లమెంట్ నియోజకవర్గాల్ని జిల్లా హెడ్ క్వార్టర్లుగా ఆటోమేటిక్ గా అవుతాయని చెప్పారో మేమందరూ కూడా ఆనందపడ్డాం, మేమందరూ కూడా సంబరపడ్డాం. ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది. ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మండలాలు చేసినప్పుడు చాలా మంచి ఇది వచ్చి ప్రజలకు పరిపాలన చేరువైంది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కూడా మంచి ఉద్దేశంతో ప్రతి పార్లమెంట్ లో ఒక సుబ్బారెడ్డి గారు నరసాపురం జిల్లా కేంద్రం కాకపోవడంలో ప్రసాద్ రాజు గారు చేసిన తప్పేంటి? అంటే ప్రసాద్ రాజు గారు కాదు కదా డిసైడ్ చేసేది, అంటే ఏం చెప్తారు? ఆయన కావాలని పట్టుబట్టి మరి భీమవరాన్ని చేయించుకున్నారా? 100% జిల్లా హెడ్ క్వార్టర్ కాకపోవడానికి ప్రధాన కారకుడు, కాకపోతే ప్రధాన కారకుడు మా స్థానిక శాసనసభ్యులు
ప్రసాద్ రాజు గారే అవుతారు. ఎందుకంటే ఇందులో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసినంత కూడా లేదు. ఆయన చాలా క్లారిటీగా చెప్పారు. ఆయన చక్కగా కొన్ని ఇది పెట్టారు. ఈ విధంగా జిల్లా హెడ్ క్వార్టర్ యాజిటేజ్ గా చేయండి, దానికి ఒక కమిటీలు వేస్తున్నాం, ఇవన్నీ కూడా చూసుకోండి అని చెప్పారు. ఈ రోజున ఏనాడు కూడా కమిటీ దగ్గరికి వెళ్ళడం కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఏదో అనౌన్స్మెంట్లు అయిపోయిన తర్వాత అన్ని వచ్చేసిన తర్వాత కాదు. ఎప్పుడైతే జిల్లాల ప్రస్తావన వచ్చిందో ఆ రోజునే నేను కానీ లేకపోతే మా జేఏసీ కమిటీ కానీ లేకపోతే మా నరసాపురంలో ఉన్నటువంటి వర్తక వాణిజ్య సంఘాల వారు కానీ ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది, ప్రసాద్ రాజు గారిని. అందరూ కూడా అడిగాం, తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తాం, మన ఘన చరిత్ర అంతా కూడా చెప్తాం, ఇక్కడ దీని యొక్క ప్రాధాన్యత మనం తెలియపడతాం. ఆయన కూడా డివిజన్ హెడ్ క్వార్టర్ ఆటోమేటిక్ గా జిల్లా హెడ్ క్వార్టర్ చేయమన్నారు కనుక ముందే మనం వెళ్ళి చెప్పి మన ప్రాధాన్యత అని చెప్తే తప్పనిసరిగా ఆయన ఇచ్చిన మట్టుకి మనం చెప్పిన దానికి ఒకటే అవుతుంది కనుక తప్పనిసరిగా మనకు జిల్లా హెడ్ క్వార్టర్ అవుతుందని ఎమ్మెల్యే గారి దగ్గర అందరూ కూడా మొరపెట్టుకున్నాం. కానీ చెవిటివాడు చెవులో శంఖమూర్తి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయింది తప్ప ఎవరు మన కూడా ఆయన పట్టించుకుంటుంది. ఒకటి చెప్పాడు మా అందరికి కూడా ఆయన, మీరెవరు కూడా దీని గురించి మాట్లాడకండి, మీరెవరు కూడా దీని గురించి ఎటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు ఏవి కూడా చేయదు, ఉద్యమాలు కానీ కార్యక్రమాలు కానీ ఏమి చేయకండి, మీరు ఏం చేసినా అనవసరంగా రప్చర్ అవుతుంది. రప్చర్ అయితే మనకి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా హెడ్ క్వార్టర్ అయ్యేటువంటి అవకాశం పోయి వేరే ప్రాంతానికి వెళ్తుంది. నాది బాధ్యత, మీరెవరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారిని కలాలని కానీ లేకపోతే వేరే వాళ్ళని కలాలని కానీ లేకపోతే ఇక్కడ యాజిటేషన్ చేయాలని కానీ లేకపోతే ఇక్కడ సమావేశాలు పెట్టాలని కానీ నరసాపురం మాకే కావాలన్నటువంటి ప్రత్యేక డిమాండ్ చేస్తూ ఏ కార్యక్రమాలు కూడా మీరు చేయొద్దు, తీసుకొచ్చి ఆల్రెడీ నర్సాపూర్ డివిజన్ హెడ్ క్వార్టర్ అవుతుంది కనుక ఆటోమేటిక్ గా జిల్లా హెడ్ క్వార్టర్. సుబ్బారెడ్డి గారు మీరు చెప్పేదాని ప్రకారం సుబ్బారెడ్డి గారు భీమవరం జిల్లా కేంద్రం అయితే ప్రసాద్ రాజు గారికి కలిసి వచ్చేది ఏంటి, నరసాపురం అయితే ఆయనకి కలిగే నష్టం ఏంటి? కొద్దిగా నాలుగు కంప్లీట్ గా అయిపోయినా నాది బాధ్యత. ఎట్టి పరిస్థితుల్లో కూడా నరసాపురం జిల్లా హెడ్ క్వార్టర్ చేసేటువంటి బాధ్యత నాదని ఆ రోజున నాకు చెప్పారు, మా పార్టీలో చాలా మంది నాయకులకు చెప్పారు, అదే విధంగా జేఏసీ కమిటీ వారికి చెప్పారు, వర్తక సంఘాల వారికి చెప్పారు, వాణిజ్య సంఘాల వారికి చెప్పారు. కనుక ఈ రోజున జిల్లా హెడ్ క్వార్టర్ కనుక మారితే మరి మీరే చెప్పండి ఎవరితో బాధ్యత అవుతుంది, ఎవరో ప్రధాన కారకులు అవుతారు అనే విషయాన్ని మీరే చెప్పాలని సందర్భంగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. రైట్ అండి, ఆయనకి కలిగే లాభం ఏంటి? భీమవరం జిల్లా కేంద్రం అయితే మీకు కలిగే నష్టం ఏంటి? వారికి ఏమి లాభం అన్నది నాకు వ్యక్తిగతంగా అనవసరం. ఓకే, నష్టం గురించే మేము ఫైట్ చేస్తున్నాం. చెప్పండి, నష్టం ఏంటో చెప్పండి. ఎప్పుడో నుంచి ఉన్నటువంటి డివిజన్ హెడ్ క్వార్టర్ జిల్లా హెడ్ క్వార్టర్ కాకపోతే ఈ రోజున జిల్లా హెడ్ క్వార్టర్ అయితే నరసాపురానికి ఒక వెలుగు వస్తుంది. తప్పనిసరిగా మాకు ఎదురుగా ఉన్నటువంటి ఈస్ట్ గోదావరి మాకు పక్కనే ఉంది, ఎక్కడైతే మా రాజు నేతృత్వం మాకు పక్కనే ఉంటది. ఎప్పుడైతే వెస్ట్ గోదావరిలో నరసాపురం డివిజన్ హెడ్ క్వార్టర్ జిల్లా హెడ్ క్వార్టర్ అయిందో తప్పనిసరిగా ఈస్ట్ గోదావరి ప్రజలకు అంతా కూడా వెస్ట్ గోదావరికి ఆకర్షించబడతారు చాలా మంది. ఇక్కడికి ఆల్రెడీ పూర్వకాలం నుంచి కూడా రాజోలికి మాకు చక్కటి సంబంధాలు ఉన్నాయి. అక్కడ నుంచి వేలాది మంది ప్రతినిత్యం నరసాపురం రావటం, ఇక్కడ నుంచి వస్తువులన్నీ కొనుక్కోవడం వెళ్ళటం అన్ని రకాలుగా కూడా ఒక వాణిజ్యపరంగా కూడా చక్కటి అనుబంధాలు ఉన్నాయి. ఎప్పుడైతే జిల్లా హెడ్ క్వార్టర్ అవుతుందో వాళ్ళందరూ కూడా ఇంకా ఎక్కువగా ఆకర్షించబడతారు. ఎక్కువ మంది ఇక్కడ రావడం మూలంగా మరి పెద్ద ఎత్తున మాకు లాభాలు కలుగుతాయి. ఈ రోజున కేవలం 50,000 జనాభాతో మున్సిపాలిటీ ఉంది. జిల్లా హెడ్ క్వార్టర్ అయితే 150,000 జనాభాతో మరి పెద్ద కార్పొరేషన్ అవుతుంది. ఎప్పుడైతే కార్పొరేషన్ అయిందో చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయి. మా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ బిల్డింగ్ వర్కర్స్ అందరికీ కూడా మరి ఎంతో పెద్ద ఎత్తున పనులు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఇక్కడే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవడానికి చక్కటి అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే జిల్లా హెడ్ క్వార్టర్ అయిందో ఇక్కడ స్థానికంగా చిన్న రిక్షా వాళ్ళకి కానివ్వండి, ఆటో వాళ్ళకి కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ చిరు వ్యాపారస్తులందరూ కూడా ఈ రోజున పెద్ద వ్యాపారాలు చేసుకోవడానికి చక్కటి అవకాశాలు ఉంటాయి. ఇటువంటి ఎన్నో రకాలైనటువంటి బెనిఫిట్స్ మాకు ఉన్నాయి. ఈ బెనిఫిట్స్ అన్ని కూడా ఒక్కసారి పోతే ఏదన్నా ఒక హాస్పిటల్ ఎక్కడి నుంచి వెళ్ళిపోతే మరలా ఎప్పుడైనా పట్టట్టు మాకు సమర్థిస్తున్నప్పుడు మరలా తిరిగి తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఏదైనా చిన్న ప్రాజెక్ట్ ఎక్కడి నుంచి వెళ్ళిపోతే మరలా ఎప్పుడన్నా మాకు సమర్థిస్తున్నప్పుడు మరలా తిరిగి తెచ్చుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది. కానీ ఈ నరసాపురం డివిజన్ హెడ్ క్వార్టర్ గా ఉన్నటువంటిది జిల్లా హెడ్ క్వార్టర్ కాకుండా ఒక్కసారి నరసాపురం జిల్లా హెడ్ క్వార్టర్ కాకుండా వేరే ప్రాంతానికి వెళ్ళిపోతే మరలా జీవితంలో కాదు
చరిత్రలో ఇక ఈ అవకాశమే లేనటువంటి విషయాన్ని ప్రధానంగా మీరు కూడా మమ్మల్ని ప్రశ్నించేటువంటి మీరు కూడా తెలుసుకోవాలి. కనుక మా న్యాయపరమైన డిమాండ్ ఇది. ఈ రోజున నేను నా స్థాయిలో ఉండి నేను నా చెప్పు బట్టి నేనే పట్టుకున్నానంటే నా మనసులో ఎంత బాధ ఉంది, నా మనసులో ఎంత ఆవేదన ఉంది, నా మనసులో ఎంత తప్పనుంది, ఈ విధంగా మేము గుంజుకుపోతున్నాం. నేను ఒక్కడే కాదు, నా నరసాపురం ప్రజలకు అంతా కూడా నాకన్నా ఎక్కువ బాధ ఉన్నారు, నాకన్నా ఎక్కువ ఆందోళన ఉన్నారు. మరి దాని గురించి మేము అంత తీవ్రంగా ఈ రోజు ప్రయత్నం చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా నరసాపురం జిల్లా హెడ్క్వార్టర్ అయి తీరాలి. దానికి మేము ఎన్నుకున్నటువంటి శాసనసభ్యుడిగా, మేము ఓట్లేసి ఎన్నుకున్నటువంటి శాసనసభ్యుడిగా ప్రసాద్ రాజు ఏదో హనీమూన్లు తిరగడం మానేసి, ఏదో కాకమ్మ కబుర్లు చెప్పడం మానేసి 100% ఎట్టి పరిస్థితుల్లో కూడా నరసాపురం డివిజన్ హెడ్ క్వార్టర్ నరసాపురం జిల్లా హెడ్ క్వార్టర్ గా అదే విధంగా ఖచ్చితమైన కృషి చేసి ఆయన ఏదైతే మా అందరికి ముందు చెప్పడం 7 నెలల ముందు మీరెవరు కూడా దీన్ని పట్టించుకోవద్దు, బాధ్యత నేనే నరసాపురం డివిజన్ హెడ్ క్వార్టర్ జిల్లా హెడ్ క్వార్టర్ గా చేస్తాను ఆయన ఏదైతే ఆయన హామీ ఇచ్చాడో ఆ హామీని నిలబెట్టుకోమని ఈ రోజు మేము హామీ ఇస్తే ఖచ్చితంగా ఎవరైనా ఏ నాయకుడైనా ఏ స్థాయి నాయకుడైనా ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి. కానీ ఇక్కడ కానీ ఇక్కడ మీరు ఇప్పుడు ఫ్లోలో ఒక మాట అన్నారు, మీరు ఒక మాట అన్నారు ప్రసాద్ రాజు గారు హనీమూన్ అనేసి. ఎందుకు ప్రస్తావన తీసుకురావాల్సి వచ్చింది? అంటే నరసాపురంలో ఆయన అందుబాటులో ఉంటారా ప్రజలకి? ఇప్పుడు హనీమూన్ అని కాదు, ప్రజలు ఎక్కడ సంక్షోభంలో ఉంటే, ప్రజలంటే ఇక్కడ ఇబ్బందులు ఉంటే ఆయన దీన్ని పెద్దగా పట్టించుకోకుండా ఏదో పనులు శంకిస్తామని అంటాడు, ఏదో ఓపెనింగ్ అంటాడు, లేకపోతే ఎక్కడికి వెళ్ళి వస్తున్నాను అంటాడు తప్ప దీని మీద సీరియస్ గా చేసినటువంటి పని ఏంటి? ఆయన 7-8 నెలల క్రితం మేము అందరూ కూడా అడిగాం, ఆ రోజునే కొన్ని మీ పని మీరు చేయండి, నా వంతునే చేస్తానంటే ఎవరు కృషి చేసి ఉండేవాళ్ళం. మీరు ఎవరన్నా చిన్నది ప్రయత్నం చేస్తే అనవసరంగా రప్చర్ అయిపోద్ది, మొత్తం అంతా డిస్టర్బ్ అయిపోద్ది, మీరు న్యూసెస్ అన్ని వస్తాయి, నాది బాధ్యత నేను తీసుకొస్తాను, మీరందరూ కాముగా ఉండండి అని చెప్పారా లేదా? మీరు అవసరమైతే మీ మీడియా ద్వారా ఆయన కూడా అడగొచ్చు. నేను ఒకటి చెప్తున్నా, ఆ రోజున మీరు నాకు హామీ ఇచ్చారు, పార్టీ నా నాయకులకు హామీ ఇచ్చారు, అదే విధంగా జేఏసీకి ఏర్పడినటువంటి అన్ని పార్టీల వారికి కూడా మీరు హామీ ఇచ్చారు, వర్తక సంఘాల వారికి, వాణిజ్య సంఘాల వారికి, మిమ్మల్ని కలిసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నాది హామీ. మీరు ఏ విధంగా న్యూసెస్ ఏ విధంగా రప్చర్స్ మీరు చేయకండి. మీరు ఏ చిన్న చేసినా అనవసరంగా బంగిలైపోయి మనకున్నటువంటి డివిజన్ హెడ్ క్వార్టర్ జిల్లా హెడ్ క్వార్టర్ కాకుండా ప్రమాదం ఉంటుంది కనుక కామ్గా ఉంటుంది, నాది బాధ్యతని ఆ రోజు నన్ను ఇన్సూరెన్స్ ఇచ్చారు కనుక ఆ ఇన్సూరెన్స్ నిలబెట్టుకోమంటున్నాం. ఇది మీ ఓటేసినటువంటి ప్రజలుగా, మీ ఓటేసినటువంటి ఎమ్మెల్యేగా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. సుబ్బారెడ్డి గారు, ప్రసాద్ రాజుకు మీకు నాకు తెలిసి 2004 నుంచి రాజకీయ వైరుధ్యం అంటే శత్రుత్వం ఉన్నట్టు, ప్రత్యర్థి కాబట్టి మీకు చాలా సందర్భాల్లో మీకు ఆయనకు కూడా నెక్ టు నెక్ పడింది. మరి 2019లో ఎందుకు సపోర్ట్ చేశారు? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి సపోర్ట్ చేశారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకంతో సపోర్ట్ చేశారా? మెయిన్ గా నేను సపోర్ట్ చేయడానికి కారణాలు, ప్రత్యర్థులు అంటే నేను అనేక సందర్భాలు అనేక మంది నెగ్గాను ఈ నియోజకవర్గంలో, ఎమ్మెల్యేగా ఎంపీగా అనేక సార్లు. అయితే నేను ఎప్పుడు కూడా నా మీద నిలబడినట్టు కూడా ఎప్పుడు కూడా ప్రత్యర్థిగా నేను ఎప్పుడు కూడా భావించలేదు. ఎప్పుడు కూడా నా మీద నిలబడి ఓడిపోయిన వాడితో కూడా నేను ఎప్పుడు కూడా మంచి ఫ్రెండ్షిప్ తోటి ఉండేవాడిని. ఏ కార్యక్రమాల్లో అందరినీ ఇన్వాల్వ్ చేసుకోండి, ఏదైనా అవసరం ఉంటే నేనుండే పార్టీ వాళ్ళు ప్రజలే కాకుండా వేరే పార్టీలు చేరిన వాళ్ళు ఎవరు వచ్చినా కానీ ఒక ప్రభుత్వ పరంగా చేసేటువంటి సహకారం ఏదైనా ఉంటే వాళ్ళు న్యాయపరమైన కోరిక పార్టీలకు అత్యంతంగా ఎప్పుడు కూడా మేము చేసాం. అదే విధంగా ప్రసాద్ రాజు గారికి మొన్న మేము 100% కృషి చేసి నెగ్గించుకున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, నేను ప్రసాద్ రాజు గారికి టికెట్ ఇచ్చాను, మీరు నెగ్గించుకు తీసుకురావాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పడం జరిగింది. మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజున హామీ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఈ ప్రసాద్ రాజు గారికి పెద్ద మనిషిగా ఉండేటువంటి పిడి రాజు గారు వాళ్ళు కూడా ముందే నాకన్నా మా తమ్ముడు పిడి రాజు గారు వచ్చి, మా తమ్ముడు జానకిరామ్ ఎక్స్ఎమ్మెల్యే ఆ దగ్గరికి వచ్చి ఈసారి తప్పనిసరిగా మీరు మాకు సహకారం అందించాలని వారు ముందు కోరడం జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రసాద్ రాజు గారిని నెగ్గించి తీసుకువచ్చేటువంటి బాధ్యత తీసుకోవాలని ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అపోజిషన్ లీడర్ గా నాడు మమ్మల్ని ఆదేశించారు. పార్టీ అధ్యక్షుడిగా ఆయన యొక్క ఆదేశాలను నిర్వహించి శక్తి వంచం లేకుండా రాత్రి వాళ్ళు కష్టపడి ఆహార్నిసులు కృషి చేసి మరి ఈ రోజున
మరి ప్రసాద్ రాజు గారిని ఎమ్మెల్యే చేశాం. మా ప్రజలందరూ కూడా మెజార్టీ ప్రజలతోటి ఓట్లు వేసారు. మేము మెజార్టీ ప్రజలతో ఓట్లు వేయించడం మూలంగానే ఈ రోజున ప్రసాద్ రాజు నర్సాపురం శాసనసభ్యులుగా ఉన్నారంటే విషయాన్ని తెలియపరుస్తున్నాం. సుబ్బారెడ్డి గారు, ఇక్కడ మీకంటూ మీరు ఏ పార్టీలో ఉన్నా కూడా మీకంటూ ఒక ఓట్ బ్యాంక్ ఉంది. మీరు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ జెండా కూడా చూడకుండా కొత్తపల్లి సుబ్బారాయుడు గారి పేరు చూసి మిమ్మల్ని చూసి ఓటేసే వాళ్ళు ఉన్నారు, నో డౌట్ దానిలో. కానీ ప్రసాదరాజు గారు ఏం చెప్తున్నారంటే ఈ ఇష్యూ అయిన తర్వాత మీరు మాకు సపోర్ట్ చేసేదేంటి, గతంలో నేను మీకంటే 17,000 ఓట్లతో గెలిచాను, ఇప్పుడు 2019లో జస్ట్ 5,500 చిల్లర మాత్రమే నాకు వచ్చింది, మీరేంటి నాకు సపోర్ట్ చేసింది అంటున్నారు. థ్యాంక్ యూ. చాలా మంచి వ్యాలిడ్ పాయింట్ అడిగారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు 17,000 నెగ్గినారండి? ఏం సార్ 17,000 ఎప్పుడు నెగ్గానన్నారు ఈ సంవత్సరం? ఐ థింక్ 2012 అనుకుంటా, బై ఎలక్షన్స్ లో, రైట్? కాదు కాదు, జనరల్ ఎలక్షన్స్ ఇది. ఓకే, 2009లో 17,000 ఓట్లతో నెగ్గారు. అప్పుడు మీరు పిఆర్పీలో ఉన్నారు. ఎస్ ఎస్, అవునండి. 2009లో అవునండి. 17,000 వాస్తవం. తర్వాత బై ఎలక్షన్స్ లో మీరు గెలిచారు. ఎస్ ఎస్, ఉండండి అక్కడి నుంచి డైరెక్ట్ ఎక్కడికి వచ్చేసాడు ఆయన? 2019లోకి వచ్చేసాడు. 2019లోకి వచ్చేసి మధ్యలో మర్చిపోయాడు. మొన్న 2009 నుంచి 2019లోకి వచ్చేసాడు డైరెక్ట్ గా. మధ్యలో మర్చిపోయారు. ఉండండి, మధ్యలో 2 ఎలక్షన్లు ఉన్నాయి. అవునండి, 14 ఉంది, 12 వదిలేసి ఆయన 2009లో 17,000తో నెగ్గినట్టు, ఆయన ఇప్పుడు దాకా ఎమ్మెల్యేగా ఉన్నట్టు, ఆ 17,000 మెజార్టీ ఎమ్మెల్యేగా నర్పూర్లో మళ్ళీ పోటీ చేసినట్టు, మరలా ఆయనకి ఆ 17,000 నుంచి మెజార్టీ తగ్గిపోయినట్టు మేము చేయడం మూలంగా అని చెప్పడం ఎంతవరకు సమంజసం? నేను ఒకటే సూటిగా మీ మీడియా ద్వారా ప్రసాద్ రాజు మా ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నా. 2009 తర్వాత 2012లోనే ఈ 17,000 మెజార్టీని గోడ కొట్టి తిరగొట్టి నీ మీద మళ్ళీ నేను విజయం సాధించాను ఆ మాట మీరు మర్చిపోయా ప్రసాద్ రాజుని ఈ సందర్భంగా ప్రసాద్ రాజు డిమాండ్ చేస్తున్నా. అదీ కాకుండా ఆ తర్వాత మళ్ళీ జరిగినటువంటి ఎన్నికల్లో ఇక్కడ నుంచి కాకుండా ఆచాట నుంచి పోటీ చేసి వేదాంత సత్యనారాయణ గారి మీద మరి ఓడిపోయినటువంటి విషయం మర్చిపోయారా ఎమ్మెల్యే గారని సందర్భంగా ప్రశ్న. అంటే 2 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయి మూల కూర్చుని ఉన్నావు నువ్వు. ఒక ఎమ్మెల్యేగా కాకుండా ఒక సామాన్య పౌరుడికి ఒక మూలటువంటి నిన్ను మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఉన్నటువంటి గౌరవతోటి ఒక పట్టుదలగా దీక్షగా మేము అహానితులు కష్టపడి నేను మా ప్రజలుగా కష్టపడి పనిచేసి ఓట్లేస్తే ఈ రోజున ఆ ఎన్ని కూడా వదిలేసి నువ్వేదో ఇప్పుడు మనం పోటీ చేసినప్పుడు కూడా ఎమ్మెల్యేకి ఏదో పోటీ చేసినట్టు అప్పుడు 17,000 అంతకుముందు 17,000 మంది నెక్కేసినట్టు చెప్పడం ఇది సమంజసం కాదు. ఏదో పిల్లి పాలు తాగితే ఎవరు చూడలేదు అనుకుంటాం, అది సరైనటువంటి విధానం కాదు. నువ్వేదో చెప్పేస్తే నమ్మడానికి నర్సాపురం ప్రజానికానికి వాస్తవాలు తెలియనటువంటి అమాయకులు నర్సాపురం ప్రజానికం కాదని ఎమ్మెల్యే గారికి ఈ సందర్భంగా తెలియపడుతుంది. రైట్ అండి, ఒకే పార్టీలో ఉంటూ ఈ రకంగా కామెంట్స్ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? అది ధిక్కార స్వరంగా పరిగణించదా పార్టీ, లేకపోతే వ్యక్తిగతమైన అభిప్రాయంగానే తీసుకుంటుందా? పార్టీకి ఎగరేస్ట్ ఏముందండి ఇందులో? అంటే ఒక ఎమ్మెల్యే అధికార పార్టీ ఎమ్మెల్యే ఆయన వైసీపీ కదా, ముఖ్యమంత్రి గారి పాత్ర అనుమంతమైన కూడా లేదు. నిజంగా ఈ రోజున గారికి ఇక్కడ నుంచి జిల్లా హెడ్ క్వార్టర్ వెళ్ళిపోతే దానికి 100% 100% శాసనసభ్యులుగా ఉన్నటువంటి ఒక్క ప్రసాద్ రాజే కారణం నేను ఖచ్చితంగా చెప్తున్నా. ఇక్కడ మేము అన్నింటికన్నా అతను మా ఎమ్మెల్యేకి నేను ఇంపార్టెన్స్ కాదు, నా ప్రజలకు మేము ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇక్కడ మా ప్రజల యొక్క అవసరాలు మా యొక్క సమస్యలకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి మేము అక్కడ. ఎందుకంటే ఈ సమస్య మీకు చెప్పాను, ఒకసారి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మళ్ళా భవిష్యత్తులో అది తిరిగి తెచ్చుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి తెలుసు. అంటే ఒకసారి మారిపోయిన తర్వాత మరలా ఇవ్వడానికి అవకాశం ఉండదు. ఒక హాస్పిటల్ లేకపోతే వేరే ప్రాజెక్టు ఏదో రోడ్డు కావాలంటే ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు, ఏదో మందిని కావాలంటే ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు. కానీ తిరిగి జిల్లా హెడ్ క్వార్టర్ కావాలంటే మళ్ళా తెచ్చుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది. కనుక మా అందరిలో మా ప్రజలలో కానీ నాలో కానీ ఏమైనటువంటి బాధ, ఆవేదన, ఆందోళన ఉంది మా అందరికి. మరి నిజంగా మాటలు లేవు ఆ విషయం, మాలో ఉన్నటువంటి బాధ చెప్పుకోవడానికి అన్నటువంటి విషయాలు కూడా సందర్భం తెలియపడుతున్నా. కనుక మా ఎమ్మెల్యే గారి కన్నా
మా ప్రాంతం మాకు ఇంపార్టెంట్, మా ప్రజానికం మాకు ఇంపార్టెంట్, మా జిల్లా హెడ్ క్వార్టర్ మాకు ఇంపార్టెంట్ నేను ఖచ్చితంగా తెలియపడుతున్నా. రైట్ అండి. అంటే ఒక ఎమ్మెల్యే మీద ఆరోపణలన్నీ వేసే ముందు అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం ఇచ్చారు కదా, ప్రజాభిప్రాయ సేకరణ కూడా ఉంటుంది. ఓకే, చాలా చోట్ల కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి, వాటన్నిటిని పరిగణలోకి తీసుకుని ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు కదా. మీరు కావాలని టార్గెట్ చేస్తున్నారంటే ఎమ్మెల్యే గారిని. గౌరవం మీరే చెప్తున్నారు కదా, ప్రజాభిప్రాయ కానీ అన్ని కూడా ఉంటాయి. సీఎం గారు చెప్తున్నారు, అవన్నీ కూడా సీఎం గారు తీసుకున్నటువంటి ప్రథమ వ్యక్తి ఎవరంటే నర్సాపురం నియోజకవర్గంలో, లేకపోతే కమిటీ మందికి తీసుకెళ్ళినటువంటి ప్రథమ వ్యక్తి ఎవరంటే నర్సాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కదా. మరి ఎమ్మెల్యే గారు 7 రోజులు బట్టి ఏం చేశారు? ఈ 20 రోజులు 15 రోజుల నుంచి ఏదో రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి ఇచ్చి దండం పెట్టి వచ్చేయడం, లేకపోతే గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఉపయోగపడమంటం తీసుకెళ్లి వాళ్ళకి ఫోటోలు తీసుకురావడం కాదు కదా. ఇది చెప్పాలా, కమిటీ సభ్యుల మెంబర్స్ అందరినీ 1-10 సార్లు కలవాలి. ఈ 7-9 నెలల బట్టి చేయాలి ఆ కార్యక్రమం. ఇవాళ గొడవ వచ్చిందని, ఈ రోజున ప్రజలు తిరుగుబాటు వస్తుందని, ఏదో మమ అనిపించేసుకుందామని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, ఏదో మమ అనిపించేసుకుందామని, లేకపోతే ముఖ్యమంత్రి గారిని కలిసేనట్టు ఇది సరైనటువంటి విధానం కాదు. ఈ రోజున ఎమ్మెల్యే ప్రసాద్ రాజు గారు చేసినటువంటి తప్పు మూలంగా పార్టీకి గౌరవ ముఖ్యమంత్రి గారికి చెడ్డ పేరు రాకూడదన్నది మా ఉద్దేశం. దాని గురించి మేము తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాం. మా సంగతిని మేము పరిష్కరించుకోవాలి. మాకున్న ఏదైతే మా డివిజన్ హెడ్ క్వార్టర్ ఉందో అది ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి జిల్లా హెడ్ క్వార్టర్ చేసుకోవాలన్నటువంటిది మా యొక్క తపన, మా ఆలోచన. కనుక ఆ విధంగానే మేము ముందుకు వెళ్తున్నాం తప్ప ఇందులో రెండో వేరే దురుద్దేశం మాకు వ్యక్తిగతంగా ఎవరో ఎక్స్పైజెడ్ మీద ఏదో ఈ ఒక్క పెట్టి ఎవరి మీద ఏదో మా ప్రతాపించబడినటువంటి దౌర్భాగ్య పరిస్థితికి దిగజారటువంటి మనస్తత్వం కానీ ఆలోచన కానీ నాకు ఉండదు, నా నేతలుగా ప్రజానికానికి కూడా ఉండదని సందర్భంగా. అదే సార్, ఒక క్లారిటీ ఇవ్వడం కోసం నేను ఆ ప్రశ్న అడిగాను. ఎందుకంటే ప్రసాద్ రాజు గారి కామెంట్ మీరు వినే ఉంటారు, మీరు రాజకీయ లబ్ధి కోసం మళ్ళీ లైమ్ లైట్ లోకి రావడం కోసం ఇదంతా చేస్తున్నారనేది ఆయన మాట. అందుకే ఆ ప్రశ్న అడగాల్సి వచ్చింది. నిజంగా అటువంటి రాజకీయ లబ్ధి కోసం చూస్తున్నారా? నేను రాజకీయ లబ్ధి కోసం చూస్తుంటే ప్రసాద్ రాజు ఎమ్మెల్యే ఒక రోజు కూడా ఇక్కడ ఏమి కార్యక్రమం చేయలేదు. మేము నిస్వార్థంగా అతను పనిచేసాం, నిస్వార్థంగా అతను ఎమ్మెల్యే కాడి నుంచి కూడా మరి జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ కానివ్వండి, ఏ ఎన్నికలు వచ్చినా తనకి చేసాం. తన తర్వాత వచ్చినటువంటి ప్రతి లోకల్ బాడీ ఎలక్షన్ ఎన్నికల్లో కూడా అహర్నిశలు శ్రమించి కష్టపడి పనిచేసి నర్సాపురం నియోజకవర్గంలో వైఎస్ పార్టీని మరి అటు అసెంబ్లీ కాకుండా ఒక ఈ లోకల్ బాడీస్ లో కూడా ఘన విజయం సాధించేలాగా మా శక్తివంతులు లేకుండా కృషి చేసి మేము చేసినటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నా. ఇందులో మాకు స్వార్థం లేదు. ఈ రోజున కొత్తపల్లి సుబ్బారాయుడు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సంస్థను ముసుగులో పెట్టుకుని ప్రజల్లోకి వెళ్ళినటువంటి హీన స్థితికి దిగజారినటువంటి స్థాయి నా రాజకీయ స్థాయి కాదు. నేను గతంలో కూడా రాజకీయంలో నెంబర్ 1 గానే ఉన్నాను, ఈ రోజున కూడా నెంబర్ 1 గానే ఉంటాను నర్సాపురం ప్రాంతంలో, మా జిల్లాలో, మా ప్రాంతంలో. అదే విధంగా భవిష్యత్తులో కూడా నేను నెంబర్ 1 గానే ఉంటాను. ఏదో ఒక సాగు చూపెట్టు, ఏదో ఒక ముసుగులో దూరి ఏదో చేసినట్టు హీన స్థితి, దౌర్భాగ్య స్థితికి నేను ఉండను. ఏదన్నా ఒక మనిషికి, ఒక పార్టీకి నేను పనిచేస్తానంటే ఆ పార్టీకి నేను పనిచేస్తాను తప్ప ఏదో ఒక పార్టీలో ఉండి కూడా వెన్నుపోటు కొట్టేటువంటి వేరే వాళ్ళకి వెన్నుపోటు కొట్టే అలవాటు నాకు లేదని మా ఎమ్మెల్యే సుబ్బారెడ్డి గారు ఇక్కడ ఎవరి కులం వారికి ముఖ్యం. ఎందుకంటే మీ సామాజిక వర్గం ఓటర్లు మీకు ఫాలోయింగ్ దానిలోనే మీ సామాజిక వర్గంలో ఎక్కువ ఉంది మిగిలిన కులాలతో కంపేర్ చేస్తే. మిగిలిన కులాల్లో కూడా ఉంది, కానీ మీ సామాజిక వర్గంలో ఎక్కువ ఉంది. ఇప్పుడు ఈ మొత్తం ఇష్యూని ఒక అధికార పార్టీలో, ఒక పార్టీలో జరిగిన అలజడిగా చూడాలా, లేకపోతే రెండు సామాజిక వర్గాల మధ్య జరుగుతున్న విషయంగా చూడాలా? ఎందుకంటే భీమవరం నియోజకవర్గం ముఖ్యంగా ప్రసాద్ రాజు గారు కమ్యూనిటీ ఎక్కువగా ఉంటారు. సో అక్కడికి తీసుకెళ్లిపోవడం ద్వారా తన కమ్యూనిటీకి మంచి చేయాలని ఆయన అనుకుంటున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. కాదు, నర్సాపురంలో ఉంచాలి, ఎందుకంటే అక్కడ మీ కమ్యూనిటీ ఉంది కాబట్టి వాళ్ళని డెవలప్ చేయాలనే ఉద్దేశంలో ఉన్నట్లుగా కూడా ప్రచారం ఉంది. దీనిలో వాస్తవం ఉందా? ఎవరి కమ్యూనిటీని వాళ్ళు డెవలప్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారంట, నిజమేనా? ప్రసాద్ రాజు గారు ఆయన ఎందుకు చేస్తున్నారు నాకు నేను వేరే నెగిటివ్ కామెంట్స్ నేనేం చేయను. కానీ ఉంచేటువంటి దాని మీద ఆయన సరిగ్గా స్పందించట్లేదు, సరైనటువంటి కృషి చేయడం నేను కొండ పదకొండ చెప్తాను. నర్సాపురం హెడ్ క్వార్టర్, నర్సాపురం జిల్లా హెడ్ క్వార్టర్ గా చేయడానికి స్థానిక శాసనసభ్యుడిగా అతను చేయవలసినటువంటి కృషి
సరిగ్గా ఎక్కడ కూడా 7 నెలలు బట్టి ఎక్కడ కూడా చేయకపోవడం మూలంగానే ఓకే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిందని బట్టి నేను కొండ బదలకుంటాను చెప్తాను. రైట్ అండి. అదే విధంగా నా విషయం ఏంటారా, నాకు అందరూ సమానమే. ఎస్ సార్. నాకు ఎస్సీలో నా అభిమానులు ఉన్నారు, అవునండి. బీసీలో నా అభిమానులు ఉన్నారు, రాజుల్లో కూడా ఎస్టీలో నా అభిమానులు ఉన్నారు, రాజుల్లో కూడా రాజుల్లో కూడా నా అభిమానులు ఉన్నారు, కమ్మవారిలో నా అభిమానులు ఉన్నారు, అవునండి. కాపుల్లో కూడా కొంతమంది సహజంగా నా అభిమానులు ఉంటారు. ఎక్కువ మంది. ఆ విధంగా ఒక్క కులంలోనే కాకుండా అన్ని కులాల్లోని కూడా వ్యక్తిగతంగా అభిమానులు నాకు ఉన్నారన్నటువంటి విషయాన్ని కూడా తెలియపడుతున్నా. లేకపోతే ఇక్కడ ఏదో కులం ఉంది కనుక ఇక్కడ ఉండాలని, లేకపోతే అక్కడ ఏదో కులం ఉంది కనుక అక్కడికి వెళ్ళకూడదని మా ఉద్దేశం కాదు. మాకున్నటువంటి రైట్, మాకున్నటువంటి హక్కు తరతరాలుగా నరసాపురం డివిజన్ హెడ్ క్వార్టర్ గా ఉంది. ఇప్పుడు నుంచి ఇక్కడ ఒక ఐఏఎస్ అధికారిగా ఉంటున్నారు కనుక భవిష్యత్తులో కూడా ఇది జిల్లా హెడ్ క్వార్టర్ గా ఉండాలి. మా ప్రాంత ప్రజల యొక్క జీవితాలు 3 పువ్వులుగా 6 కాయలుగా విరచిల్లాలి, మా ప్రాంతం అభివృద్ధి చెందాలన్నటువంటి ఒక కాశ తప్ప రెండో దురుద్దేశం కానీ, రెండో ఆలోచన కానీ, రెండో వేరే ఆలోచన కానీ మాలో లేదని సందర్భంగా తెలియదు. రైట్ అండి. ఆ క్లారిటీ మీరు ఇస్తారని నేను ఆ ప్రశ్న అడిగాను. ఒక రాజకీయ నాయకుడిగా, ముఖ్యంగా ఒక శాసనసభ్యుడిగా ఉన్న వ్యక్తికి ఎవరికైనా కూడా ఆ ప్రాంతంలో ఉన్న అన్ని కులాలు, అన్ని మతాల వారు ఒకేరా పరిగణించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అది మీకైనా ప్రసాదరాజు గారికైనా కూడా. ఫైనల్ గా ఒక ప్రశ్న, ఈ నేపథ్యంలో, ఈ వివాదం జరుగుతున్న నేపథ్యంలో మరో కొత్త వాదన, మరో కొత్త ప్రచారం ఏంటంటే మీరు పార్టీ మారుతారని. పార్టీ మారుతున్నారా? పార్టీ మారుతున్నారని ఎవరున్నారు ఇక్కడ? అసలు పార్టీ మారేటువంటి సందర్భం కాదు కదా. ఇప్పుడు రేపు ఎల్లుండే ఎలక్షన్స్ లేవు. ఇప్పుడు మా మీద అసలు కాదు, మన బతుకుంటే అనవసరమైనటువంటి సమస్య మా ముందర ఉంది. అది ఈ జిల్లా హెడ్ క్వార్టర్ కాకపోతే మనం బ్రతుకుంటే పైన సత్యం మెరుగైనటువంటి ఆలోచనతో మేముంటే ఇప్పుడు పార్టీలు మారుతున్నారా, అది చేస్తున్నారా, ఏం చేస్తున్నారా, ఎవడు కూడా సరిగ్గా భోజనాలు కూడా చేయట్లేదు మా నియోజకవర్గంలో. ఇప్పుడు పార్టీలు మారుదామా, లేకపోతే అది చేద్దాం ఇది చేద్దాం అనే లేదు. ఈ రోజు నరసాపురం నియోజకవర్గంలో ఒక డెలివరీ అయితే ఆ డెలివరీ అయిన పిల్ల గాని పిల్లోడు గాని, ఆ డెలివరీ అయిన పిల్ల గాని పిల్లోడు గాని కేరమంటలేదండి. జిల్లా హెడ్ క్వార్టర్ చేయండి నరసాపురం, జిల్లా హెడ్ క్వార్టర్ చేయండి నరసాపురం అంటున్నారు. అంటే అంత తీవ్రమైన ఆందోళనతో, అంత తీవ్రమైనటువంటి మనసు దుఃఖంలో అందరూ కూడా ఉన్నాం. ఇప్పుడు ఏదో పార్టీలు మారాలి, ఈ అవకాశాలు చుట్టూ ఎక్కడో జంప్ చేయాలన్నటువంటి ఆలోచన నాకే కాదు ఎవరికి కూడా ఉండదు. ఇటువంటి సందర్భాల్లో 100% ఏ విధంగా కొంతమంది ఉండొచ్చండి, కొంతమందికి రెండు ఆలోచన కొత్తపల్లి సుబ్బారెడ్డికే కాదు, ప్రతి పరిస్థితుల్లో అందరి యొక్క ఆలోచన, అందరి యొక్క మా ఉద్దేశం ఒకటే. ఎట్టి పరిస్థితుల్లో నరసాపురం జిల్లా హెడ్ క్వార్టర్ చేసుకోవాలన్నదే మా యొక్క ఆలోచన, మా యొక్క తప్పన తప్ప ఇప్పుడు ఈ పరిస్థితుల్లో రెండు ఆలోచించేటువంటి అసలు మా బుర్రలో ఇప్పుడు ఆ పరిస్థితి లేవు. ఏ విధంగా దీన్ని నిలబెట్టుకోవాలి భగవంతుడా, ఏ విధంగా నువ్వు మాకు సహకారం చేసి మా ఎమ్మెల్యే గారు మార్చి ఈ నరసాపురాన్ని డివిజన్ హెడ్ క్వార్టర్ ని జిల్లా హెడ్ క్వార్టర్ చేయడానికి ఆయన కూడా మేమందరం కూడా ఏ విధంగా కృషి చేస్తున్నామో ఆయన కూడా కృషి చేసే విధంగా ఆయన కూడా బుద్ధి ప్రసాదించమని దైవాన్ని కోరుతున్నాం. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ కొత్తపల్లి సుబ్బారెడ్డి గారు. మీ వాల్యుబుల్ టైం ని మాకు కేటాయించి ప్రేక్షకులకు ఒక క్లారిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, అదే నరసాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలి. అప్పటి వరకు తమ ఉద్యమం తీవ్రతరం చేస్తాం. దీనిలో ఎటువంటి రాజకీయ లబ్ధి చూసుకోవాల్సిన అవసరం లేదు. నేను అందరి వాడిని, అన్ని కులాల్లోనూ కూడా తనకు మంచి ఆదరణ ఉంది. సీఎం జగన్ మాటే తనకు వేదం అంటూ చెప్తూ ఉన్నారు కొత్తపల్లి సుబ్బారెడ్డి గారు. ఇది కొత్తపల్లి సుబ్బారెడ్డి గారితో స్పెషల్